మహారథి కారుకి ఆటో వాడు అడ్డం రావడంతో గొడవ జరుగుతుంది కదా. ఆ గొడవ జరిగేటప్పుడు గీత వచ్చి ఆటో వాడిని బెదిరించి, ఎలాంటి లైసెన్సు లేకుండా ఆటో వేసుకుని రోడ్డు మీదకి వచ్చేసావు, నీ ఆటో వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగి వాళ్ళు చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, అప్పుడు నీ మీద ఎంత పెద్ద కేసు అవుతుందో నీకు తెలుసా అని తను బెదిరించడంతో ఇక ఆటో వాడైతే భయపడి, పోలీసుల్ని మాత్రం పిలవద్దు మేడం, ఇక మీదట లైసెన్స్ తీసుకున్న తర్వాతే నేను ఆటో ఎత్తుకుని రోడ్డు మీదకి వస్తాను అని అంటాడు. ఇక గీత అయితే, చెప్తానే బుద్ధి తెచ్చుకుని మారావు, కానీ నీలాగా అందరూ మారితే బాగుంటుంది కదా అని మహారథిని ఉద్దేశించి అంటుంది. అక్కడ ఉన్న చుట్టూ చేరిన జనాలంతా వెళ్లిపోయిన తర్వాత మహారథితో, చూశారా మామయ్య గారు, ఆటో వాడి నుంచి మిమ్మల్ని ఎలా కాపాడానో అని అంటుంది. నువ్వు రాకపోయినా నా సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలో నాకు తెలుసు గీత అని మహారథి అంటాడు. మహారథి అక్కడి నుంచి నేరుగా ఇంటికొచ్చేసి తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. గీత నన్ను ఫాలో అవుతున్నట్లుంది. 48 గంటల లోపల వాళ్ళ నాన్నని కనిపెడతానని శపథం చేసింది. అలా కనిపెట్టలేకపోతే ఇంట్లో నుంచి వెళ్లిపోతానని కూడా చెప్పింది. ఎలాగైనా గీతని ఇంట్లో నుంచి వెళ్లిపోయేలా చెయ్యాలి. వాళ్ళ నాన్న గురించి ఆచోకి తెలియకుండా ఎలాగైనా నేను జాగ్రత్త పడాలి అని అనుకుంటాడు. అలా ఆలోచిస్తున్న మహారథికి తన రూమ్ లో ఉన్న టెడ్డీ బేర్ చూసి ఆశ్చర్యపోతాడు. నా గదిలోకి ఇది ఎలా వచ్చింది, ఎవరు పెట్టుంటారు, గీత ఏమైనా పెట్టుంటుందా అని అనుమానంతో దగ్గరికెళ్లి చూస్తాడు. దాని కళ్ళు చూసి అనుమానిస్తాడు. ఇవి తను ఏమైనా కెమెరా ఏమైనా ఏర్పాటు చేసిందా అని అనుమానంతో గీత అని గట్టిగా అరుస్తాడు. గీతతో పాటు అఖిల్, జాగృతి కూడా తన గదిలోకి వస్తారు. ఏంటి మామయ్య గారు పిలిచారు అని గీత అడుగుతూ ఉంటే, జాగృతి కూడా ఎందుకండి అలా అరిచారు అని అంటూ ఉంటుంది. ఇక మహారథి అయితే, ఈ గీత ఏం చేసిందో తెలుసా, నేనేం చేస్తున్నానో కనుక్కోవడానికి నా రూమ్ లో నాకు తెలియకుండా కెమెరాని ఏర్పాటు చేసింది, కావాలంటే ఇప్పుడే మీ అందరి ముందు నిరూపిస్తానని టెడ్డీ బేర్ ఎత్తుకుని, చూసావా దీని కళ్ళు, దీనిలోనే తను కెమెరా ఫిట్ చేసింది అంటూ టెడ్డీ బేర్ మొత్తం చించి లోపల ఉన్నదంతా బయట తీసి చూస్తాడు. కానీ కెమెరా ఏమీ కనిపించదు. ఇక గీత అయితే, చూశారా అత్తయ్య గారు, మామయ్య గారు నా మీద ఎంత పెద్ద నింద వేస్తున్నారో, అసలు ఆ టెడ్డీ బేర్ సంగతే నాకు తెలీదు, కానీ నేను కెమెరా పెట్టానని నన్ను ఎలా అవమానిస్తున్నారో చూశారా అని అంటూ ఉంటుంది. చూశారా అత్తయ్య గారు, కావాలని నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేయడానికి మామయ్య గారే ఇలా అంతా చేస్తున్నారు అని అంటుంది. ఇక మహారాజు అయితే కోపంగా, గీత నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను ఇరిటేట్ చేయకు అని అంటాడు. ఇక గీత అయితే, చూశారా అత్తయ్య, మామయ్య గారే నన్ను పిలిచి నేను ఇరిటేట్ చేస్తున్నానంటున్నారేంటి, అయినా వెళ్ళిపోతానులే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహారథి ఇలా అనుకుంటూ ఉంటాడు, ఈ గీత కావాలనే నన్ను బాగా ఇరిటేట్ చేస్తుంది, వాళ్ళ నాన్న గురించి తెలుసుకునే ప్రయత్నంలో నా అంతట నేనే బయటపడేలా చెయ్యాలి అనుకుంటుందేమో, ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు అనుకుంటూ ఉంటాడు. అంతలో సుచిత్ర తన భర్త మాట్లాడుకుంటూ ఉంటే మహారథి వింటూ ఉంటాడు. సుచిత్ర భర్త అయితే, ఎందుకో మీ అన్నయ్య ఓడిపోతాడని నాకు అనిపిస్తుంది, ఆ గీత అంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది కదా 24 గంటల లోపల పట్టిస్తాను అని, మరి తన దగ్గర ఏ ఆధారం లేకుండా అంత కాన్ఫిడెంట్ గా చెప్పదు కదా, తన దగ్గర ఏదో ఆధారం ఉండే ఉంటుంది, అందుకే తను అంతగా మాట్లాడుతుంది, ఒకవేళ గీత గెలిచి మీ అన్నయ్య ఓడిపోతే పరిస్థితి ఎలా ఉంటుందా అని తలుచుకుంటే భయమేస్తుంది అని అంటూ ఉంటాడు. కానీ మహారథి వాళ్ళ చెల్లెలు మాత్రం, అలా ఏం జరగదు, మా అన్న ఏ తప్పు చేయలేదు, మా అన్నయ్యకి గీత వాళ్ళ నాన్నను దాచిపెట్టాల్సిన అవసరం ఏముంది, అలా ఏం కాదు, మా అన్నయ్య గెలుస్తాడు, మా అన్నయ్య అలా చేసుండడు అని అంటూ ఉంటుంది. ఇక వాళ్ళ మాటలు విన్న మహారథి అయితే ఇలా అనుకుంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను బయటపడకూడదు, గీతని బయటికి పంపే ప్రయత్నంలో నేను బయటపడకుండా దొరికిపోకుండా ఉండాలి అని అనుకుంటాడు. ఇక మహారథి అక్కడే కూర్చుని జాగృతిని కషాయం తెమ్మని గట్టిగా అరుస్తాడు. గీత కషాయం తీసుకొచ్చి మహారథికి ఇస్తుంది. మహారథి కషాయం తెచ్చింది ఎవరు అని కూడా చూడకుండా తల వంచుకునే కషాయం తీసుకుని తను తాగేస్తూ ఉంటాడు. ఇక పూర్తిగా తాగేసిన తర్వాత అప్పుడు గీత వైపు చూస్తాడు. కషాయం నువ్వు తెచ్చావేంటి, జాగృతిని కదా తెమ్మన్నాను అని అంటాడు. ఎవరు తెస్తే ఏం మామయ్య గారు, తాగారు కదా, కషాయం ఏదన్నా తేడాగా అనిపించిందా, చేదుగా ఉందా, ఇప్పుడు మీకు గొంతులో ఎలా ఉంది అని అడుగుతుంది. ఏంటి నువ్వనేది అని మహారథి అడుగుతూ ఉంటే, ఏం లేదు మామయ్య గారు, పాయిజన్ టాబ్లెట్స్ కలిపాను, అందుకని మీకు ఎలా అనిపిస్తుందా అని అడుగుతున్నాను అని అంటుంది. ఇక మహారథి కంగారు పడిపోతూ, పాయిజన్ టాబ్లెట్స్ ఏంటి అని అంటాడు. నేనే మీ దగ్గర నిజం చెప్పించడానికి అందులో పాయిజన్ టాబ్లెట్స్ కలిపాను మామయ్య గారు, మా నాన్న ఎక్కడున్నారో చెప్పండి, లేకపోతే 2-3 గంటల్లో మీరు పైకి పోవడం ఖాయం, నిజం చెప్పారనుకో దానికి యాంటీడోస్ నా దగ్గరే ఉంది, ఇస్తాను అని అంటుంది. ఇక మహారథి, నాటకాలు ఆడుతున్నావా అని తను కంగారు పడుతూ భయపడుతూ అంటూ ఉంటాడు.
లేదు మామయ్య గారు, నేను చెప్పేది నిజమే. మీరు నిజం చెప్తే యాంటీడోస్ ఇచ్చేస్తాను, లేదంటే పైకి పోతారు అని బెదిరిస్తూ ఉంటుంది. ఇక మహారథి కంగారు పడిపోతూ, నువ్విచ్చే యాంటీడోస్ నాకు అవసరం లేదు, నేను ఇప్పుడే డాక్టర్ దగ్గరికి వెళ్తానని గబగబా బయటకొస్తాడు. ఇక బయట సుచిత్ర తన భర్త కలర్లుగా ఉన్న జమ్స్ ని తింటూ ఉంటారు. ఇక ఒకటి కింద పడిపోవడంతో మహారథి దాన్ని చూసి చేతిలోకి తీసుకుంటాడు. అది ఇందాక తను తాగిన కషాయంలో ఉన్న వాటిలాగే ఉండడంతో దాన్ని చూస్తూ ఉంటాడు. ఇక సుచిత్ర అయితే, ఏంటన్నయ్య అలా చూస్తున్నావు? అదేమన్నా పాయిజన్ టాబ్లెట్ అనుకుంటున్నావా ఏంటి? అవి తినే పిప్పరమెంట్లు అన్నయ్య అని చెప్తుంది. సుచిత్ర భర్త కూడా, తినండి బావగారు, చాలా బాగుంటుంది, పుల్ల పుల్లగా తీగా ఉంటుంది, తింటారా అని అంటూ ఉంటాడు. అవసరం లేదు, మీరు తినండి అని మహారథి అక్కడి నుంచి లోపలికొచ్చేస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు. గీత, నన్ను ఇంతలా ఇరిటేట్ చేస్తున్నావంటే నిన్ను ఊరికేనే వదలను అని అనుకుంటూ ఉంటాడు. గీత తన గదిలో బట్టల్ని సూట్ కేసులో పెడుతూ ఉంటే అప్పుడే అక్కడికొచ్చిన అఖిల్ అది చూసి, ఏంటి గీత, ఓడిపోతావని ముందే తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నావా? అనవసరంగా మా నాన్నతో ఛాలెంజ్ చేశావు. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయాయి, కానీ ఎలాంటి ప్రయోజనము లేదు. నేను చెప్పినట్లు నువ్వు అప్పుడే వెళ్లిపోయి ఉంటే బాగుండేది. అనవసరంగా ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నావు. అయినా ఇప్పుడు నువ్వు సాధించింది ఏమీ లేదు. అనవసరంగా మా నాన్నని అనుమానించి మా నాన్నతో ఛాలెంజ్ చేశావు. నువ్వు ఈ ఛాలెంజ్ లో తప్పకుండా ఓడిపోతావు, ఎందుకంటే మా నాన్న ఏ తప్పు చేయలేదు. ఇప్పటికే 24 గంటలు గడిచిపోయింది. ఇక మిగిలిన 24 గంటల్లో నువ్వేం చేయగలవు అని అంటూ ఉంటాడు. ఇక గీత అయితే, గెలవడానికి 24 గంటలు అవసరం లేదు, చివర్లో 1 నిమిషం ఉన్నా చాలు సరైన సాక్ష్యాలతో బయట పెట్టడానికి అని అంటూ ఉంటుంది. మహారథి తన గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. గీతని ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి పంపించేసేయాలి. గీత వాళ్ళ నాన్న నా దగ్గర ఉన్నట్లు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలి అని అనుకుంటూ ఉంటాడు.